పవన్ ఎన్నికలకు ముందు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వక ముందు టెట్ పరీక్ష నిర్వహించింది. సో టెట్ పరీక్ష ఫలితాలు ఎన్నికల కోడ్కు ముందే మేము విడుదల చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఫలితాలను విడుదల చేయలేదు. సో ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత టెట్ పరీక్ష ఫలితాలు విడుదల చేయొచ్చా అని చెప్పేసి ఎన్నికల అధికారులను పర్మిషన్ అడుగుతుందన్నమాట. అంటే ఎన్నికలకు ముందు సాధ్యం కాదని తెలిసినా సరే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు టెట్ ఫలితాలకే పర్మిషన్ అడుగుతుంది. మరి డిఎస్సి పరిస్థితి ఏంటి అనేది అంటే ఎక్కడికక్కడ నిరుద్యోగులను మోసం చేయడమే ప్రభుత్వ ఉద్దేశం అన్న విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. చూస్తే ఎన్నికలకు ముందు సాధ్యం కాదని తెలిసిన నిరుద్యోగులను మోసం చేసేలా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన జగన్ సర్కార్ అసలు ఉద్దేశం బయటపడుతోంది. డిఎస్సికి ముందు నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షా ఫలితాలు విడుదల చేయడంలోనే ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎలాగోలా టెట్ పూర్తి చేసిన పాఠశాల విద్యాశాఖ ఇంతవరకు ఫలితాల విడుదల ఊసెత్తడం లేదు. ప్రకటించిన షెడ్యూల్ కంటే ముందుగానే పరీక్షలు ముగిసినా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14నే టెట్ ఫలితాలు విడుదల చేయాల్సి ఉన్న మౌనం దాల్చింది. తీరా 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన అనంతరం ఫలితాల విడుదల అంశంపై ఈసీని స్పష్టత కోరామని ప్రకటించింది. వాస్తవానికి ఎన్నికల కోడ్కు ముందే ఫలితాలు ఇస్తామని షెడ్యూల్లో ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ దాన్ని ఎందుకు అనుసరించలేదు అనేది మాత్రం చెప్పడం లేదు. ఫిబ్రవరిలో డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం కొత్తగా బీఈడీ చదివిన వారి కోసం టెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. టెట్ పూర్తయిన వెంటనే డిఎస్సి పరీక్షలు మొదలయ్యేలా షెడ్యూల్ రూపొందించింది. ఇక దాని ప్రకారం ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు టెట్ నిర్వహించాలి. కానీ ఎస్జిటి పోస్టులకు అర్హతపై సృష్టించిన గందరగోళం కారణంగా మధ్యలో అర్హతలను మార్చాల్సి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. సో ఎక్కడికక్కడ శ్రీనివాస్ డిఎస్సి పరీక్షలు డిఎస్సి నోటిఫికేషన్ అంటే ఎన్నికలకు ముందు రిలీజ్ చేసింది. తర్వాత టెట్ పరీక్ష ఫలితాలు మాత్రం ఎన్నికలకు ముందే ఫలితాలు రిలీజ్ చేస్తామని చెప్పింది. సో టెట్ ఫలితాలు కూడా రిలీజ్ చేయలేదు. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించి కూడా గాలికి వదిలేసిందనే చెప్పాలి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంబంధించిన హామీలు 5 ఏళ్లలో అమలు చేయకుండా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు కొత్త డ్రామాలు తెరలేపారు. ముఖ్యంగా యువత జీవితాలతో నిరుద్యోగ జీవితాలతో చెలగాటం ఆడే విధంగా ఆయన వ్యవహరించిన తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. మెగా డిఎస్సీ నిర్వహిస్తామంటూ పలు సందర్భాల్లో ఆర్భాటంగా ప్రకటన చేసినప్పటికీ కూడా కనీసం మెగా డిఎస్సీ కాదు జాబ్ క్యాలెండర్ కూడా నిర్వహించకుండా మోసం చేశారు. అయితే ఎన్నికల ముందు మళ్ళీ ఓట్ల కోసం కొత్త డ్రామాలు తెరలేపారు. అందులో భాగమే ఈ టెట్ పరీక్షకు సంబంధించిన డ్రామా అంతా కూడా వారు వివరిస్తున్నారు. ప్రధానంగా టెట్ పరీక్షకు సంబంధించి ఇప్పటికే పరీక్షలు నిర్వహించినప్పటికీ కూడా వాటిని సకాలంలో నిన్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయకపోవడం ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా అడ్డంగా సృష్టించి ఆ కోడ్ అమల్లో వచ్చే విధంగా వ్యవహరించడం అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్టు కూడా కనిపిస్తా ఉంది. దాదాపు 51,000 మంది దరఖాస్తు చేసుకున్న తర్వాత కొన్ని పరీక్షలు అనర్హులుగా మారిన వైనంపై కూడా యువత తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఇంత అడ్డగోలుగా అన్యాయంగా వ్యవహరించిన తీరుపై కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పరీక్షల డ్రామాతో ఒక్కొక్క అభ్యర్థి నుంచి కూడా 750 రూపాయలు ఫీజు కూడా వసూలు చేశారు. అంటే దాదాపు 51,000 మంది 4 కోట్ల పైగా ఫీజులు వసూలు చేశారు. ఆ ఫీజు వెనక్కి ఇస్తామని పేరుకే అంటే హామీలు అయితే ఏ విధంగా ఇచ్చి అమలు చేయకుండా మోసం చేశారు. చివరికి విద్యార్థులు కట్టిన ఫీజు కూడా వెనక్కి చెల్లించకుండా ఆ నోటి మాటతో సరిపుచ్చడం వైనంపై కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎన్నికలకు ముందు డిఎస్సి నిర్వహణ కష్టమని ప్రభుత్వ పెద్దలకి అలాగే కొంతమంది అధికారులకు తెలిసినప్పటికీ కూడా కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ రోజు ఇంతమంది వేలాది మంది యువతతో ఆడుకున్నట్టు కూడా మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు యువత కూడా ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తా ఉన్నాయి. ఇన్నేళ్ళు దాదాపు 4 ఏళ్ల వరకు కూడా కళ్ళు మూసుకొని ఏమీ పట్టించుకోకుండా అనేక పోరాటాలు చేసిన వారిని అరెస్ట్ చేసి కేసులు పెట్టిన ప్రభుత్వం చివరి నిమిషంలో డిఎస్సీ నిర్వహించిన పక్కాగా కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందే డ్రామాలో భాగమేనని ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి తీరుని అందరూ కూడా అర్థం చేసుకుని తప్పకుండా యువత రేపు ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ సంబంధించి దాదాపు 5 ఏళ్ళు జగన్మోహన్ చేసిన మోసం వల్ల వయసు కూడా పెరిగిపోయి చాలా మంది అనర్హులుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.